అందరికీ నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం కేవలం ఒక పాత కథను కాకుండా ప్రపంచ చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన గొప్పదైన మహాభారతం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ధర్మం, నైతికత మరియు మన జీవితపు లోతుల్ని తట్టిలేపే ఒక అద్భుతమైన ప్రయాణం. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఒకే కుటుంబంలో మొదలైన ఒక చిన్న వివాదం ప్రపంచం అంతవరకు చూడని అతి పెద్ద ధర్మయుద్ధంగా ఎలా మారుతుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ ఇతిహాసంలో ఉన్న ఎమోషన్స్, నైతిక పోరాటాలు మామూలుగా ఉండవు. ఒక సామ్రాజ్యం కోసం జరిగిన ఈ పోరాటం చివరికి సత్యం, ధర్మం ఎలా గెలిచాయో చెప్పే ఒక గొప్ప పాఠమిది. సరే, మనం ఈ భారీ కథను ఒక 5 ముఖ్యమైన దశలుగా చూద్దాం. ముందుగా మూలాలు, ఆ తర్వాత ఇంద్రప్రస్థ ఆవిర్భావం, వినాశకరమైన జూదక్రీడ, మహాకురుక్షేత్ర యుద్ధం మరియు చివరగా మహాప్రస్థానం. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెడదాం. మొదటి భాగం మూలాలు మరియు ప్రారంభవైరం. ఈ కథ అంతా హస్తినాపురం అనే గొప్ప రాజ్యంలో మొదలవుతుంది. అక్కడ శాంతనుడు, ఆయన కొడుకు భీష్ముడు ఉండేవారు. భీష్ముడు తన తండ్రి కోసం ఏకంగా జీవితాంతం పెళ్లి చేసుకోనని భీషణమైన వ్రతం పూనుతాడు. ఆ తర్వాత అంధుడైన ధృతరాష్ట్రుడు సింహాసనానికి అర్హుడు కాకపోవడంతో పాండురాజు పాలనలోకి వస్తాడు. భవిష్యత్తులో జరగబోయే వైభవానికి, వైరానికి బీజాలు పడింది సరిగ్గా ఇక్కడే. ఇక్కడ మీరు గమనిస్తే పాండురాజుకు 5 కుమారులు. వీరే పాండవులు. తెలివి, ధైర్యం, మంచితనంతో వీరు ప్రజలందరి ప్రేమను గెలుచుకున్నారు. ఇంకోవైపు చూస్తే ధృతరాష్ట్రుడికి 100 మంది కుమారులు. వీళ్లే కౌరవులు. వీరిలో పెద్దవాడైన దుర్యోధనుడు ఎప్పుడూ పాండవుల మీద తీవ్రమైన అసూయతో రగిలిపోయేవాడు. అసలు ఈ మహాకావ్యానికి కేంద్రబిందువే ఆ అసూయ. పాండవుల ప్రారంభ జీవితం ఎన్ని సవాళ్లతో కూడుకున్నదో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఆ దుర్యోధనుడి అసూయతో పాండవులను చంపడానికి ఏకంగా లక్కాగృహం అంటే లక్క ఇంటిని కట్టి నిప్పు పెడతారు. కాని వాళ్లు భలే చాకచక్యంగా తప్పించుకుంటారు. ఆ తర్వాత అర్జునుడు ద్రౌపది స్వయంవరంలో గెలవడం, ద్రౌపది 5 పాండవులకు భార్య కావడం, ఇలా వేగంగా పరిణామాలు మారిపోతాయి. చివరికి వాళ్లకి రాజ్యంలో భాగంగా ఎందుకూ పనికిరాని ఖాండవ ప్రస్థం అనే ఒక అడవినిచ్చి చేతులు దులుపుకుంటారు. ఇక రెండవ భాగం ఇంద్రప్రస్థ ఆవిర్భావం. పాండవులు ఆ అడవిని చూసి ఏమాత్రం భయపడలేదు, నిరాశపడలేదు. తమ ధర్మం, కృషితో ఆ అడవిని ఒక అద్భుత రాజ్యంగా ఎలా మార్చారో ఇప్పుడు మనం చూద్దాం. వాళ్ళు ఆ ఖాండవ ప్రస్థాన్నే అత్యద్భుతమైన ఇంద్రప్రస్థంగా మార్చేశారు. ఆ తర్వాత యుధిష్ఠిరుడు వైభవంగా రాజసూయయాగం చేసి తన సార్వభౌమాధికారాన్ని ప్రకటించి ఒక గొప్ప రాజుగా పేరు తెచ్చుకుంటాడు. దీనివల్ల వాళ్లకి ఎనలేని కీర్తి, గౌరవం వస్తాయి. కాని ఇక్కడే అస్సలు చిక్కు వచ్చిపడింది. పాండవుల ఈ ఎదుగుదల దుర్యోధనుడి మనసులో ఉన్న అసూయను మరింత రగిలించింది. మూడవ భాగం వినాశకరమైన జూదక్రీడ. పాండవుల కీర్తిని చూసి ఓర్వలేకపోయిన దుర్యోధనుడు తన మామ శకునితో కలిసి ఒక కుట్ర పన్నుతాడు. పాండవులను మోసపూరితమైన జూదానికి పిలుస్తాడు. ఇక్కడి నుంచే కథలో అత్యంత ఉత్కంఠభరితమైన చీకటి మలుపు మొదలవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఎంతో ధర్మంగా ఉండే యుధిష్ఠిరుడు ఒక జూదక్రీడలో తన నైతికతను ఎలా పణంగా పెట్టాడో! ఆ శకుని మాయాజూదంలో మొదట తన రాజ్యాన్ని కోల్పోతాడు. ఆ తర్వాత ఏకంగా తన సోదరులను, తనను తాను ఓడిపోతాడు. చివరికి విచక్షణ కోల్పోయి తమ భార్య ద్రౌపదిని కూడా పణంగా పెట్టి ఓడిపోతాడు. కేవలం ఒక జూదం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది? ఈ ఇతిహాసంలో ఇది నిజంగా అత్యంత భావోద్వేగభరితమైన, విషాదకరమైన ఘట్టం. నిండు సభలో దుర్యోధనుడు ద్రౌపదిని దారుణంగా అవమానిస్తాడు. దిక్కుతోచని ఆ స్థితిలో ద్రౌపది కృష్ణుడిని ప్రార్థిస్తుంది. అప్పుడు ఒక అద్భుతంలా కృష్ణుడు ఆమె గౌరవాన్ని కాపాడుతాడు. ధర్మం ప్రమాదంలో ఉన్నప్పుడు దైవం ఎలా కవచంలా నిలబడుతుందో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఈ సంఖ్య 13 జూదంలో ఓడిపోయినందుకు పాండవులకు పడిన శిక్ష ఇది. 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ అరణ్యవాసం వాళ్లకి కేవలం శిక్ష కాదు సుమా. అడవిలో వాళ్లు పడిన కష్టాలు వారి నైతికతను ప్రతిక్షణం పరీక్షించాయి. మునులు, ఋషుల సాంగత్యంతో వాళ్లు ఎంతో సహనాన్ని, వినయాన్ని, రాజనీతిని నేర్చుకున్నారు. ధర్మం కోసం నిలబడాలనే వారి సంకల్పాన్ని ఈ 13 ఏళ్ల కష్టాలు ఒక కొలిమిలా కాల్చి వారి వ్యక్తిత్వాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దాయి. 4వ భాగం మహాకురుక్షేత్ర యుద్ధం.
ఆ 13 ఏళ్ల అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని పాండవులు తమ రాజ్యం తమకివ్వమనడుగుతారు, కాని వాళ్లకి నిరాశే ఎదురవుతుంది. ఇక యుద్ధం తప్పనిసరి అవుతుంది. ఇది కేవలం రాజ్యం కోసం జరిగే యుద్ధం కాదు, ధర్మస్థాపన కోసం జరిగే మహాసంగ్రామం. పాండవులు శాంతి కోసం ఎంతగానో ప్రయత్నిస్తారు. కనీసం 5 ఊళ్ళైనా ఇవ్వమనడుగుతారు. కాని దుర్యోధనుడు ఏమంటాడో తెలుసా? సూది మొనంత భూమి కూడా ఇవ్వను అని తెగేసి చెబుతాడు. ఆ ఒక్క అహంకారపూరితమైన మాటే శాంతి మార్గాలన్నిట్నీ మూసేసి చరిత్రలోనే అతిపెద్ద యుద్ధానికి దారితీసింది. సరిగ్గా యుద్ధభూమిలో నిలబడినప్పుడు అర్జునుడి మనసులో మిదిలిన అత్యంత కఠినమైన నైతిక ప్రశ్న ఇది. తన ముందు శత్రువులుగా నిలబడింది బయటివాళ్లు కాదు, తన సొంత బంధువులు, అన్నదమ్ములు, తనను పెంచిన తాతలు, విద్య నేర్పిన గురువులు. వీళ్లందరినీ చంపి రాజ్యం సాధించాలా? ఈ ప్రశ్న అర్జునుడి నైతిక వేదనను, మహాభారతంలోని లోతైన మానసిక సంఘర్షణను మన కళ్లకు కడుతుంది. అర్జునుడి ఆ వేదనను దూరం చేయడానికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశమే మన భగవద్గీత. కృష్ణుడిక్కడ ధర్మం అంటే ఏమిటో స్పష్టంగా వివరిస్తాడు. ఈ యుద్ధం నీ వ్యక్తిగత కోపం కోసమో, పగకోసమో కాదు, ఒక విశ్వనియమాన్ని, నైతికతను నిలబెట్టడం కోసమని చెబుతాడు. మన వ్యక్తిగత భావోద్వేగాల కంటే ధర్మాన్ని రక్షించడమే ఒక యోధుడి మొదటి విధి అని దిశానిర్దేశం చేస్తాడు. 18 ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగిన రోజుల సంఖ్య ఇది. 18 రోజులపాటు అత్యంత భయంకరమైన యుద్ధం జరిగింది. రక్తం ఏరులై పారింది. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు లాంటి ఎంతోమంది సాటిలేని మహావీరులు ప్రాణాలు కోల్పోయారు. ధర్మాన్ని నిలబెట్టడానికి ఎంతటి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందో ఈ మారణ హోమమే సాక్ష్యం. చివరికి భీముడు దుర్యోధనుడిని మట్టుబెట్టడంతో ఈ యుద్ధం ముగుస్తుంది. పాండవులు ఈ ధర్మయుద్ధంలో గెలుస్తారు. సాక్షాత్తు ధర్మానికి ప్రతీక అయిన యుధిష్ఠిరుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించి ఎంతో నీతిమంతంగా పాలిస్తాడు. ధర్మం ఎన్ని కష్టాలు పడినా అంతిమ విజయం దానిదే అని ఇది నిరూపిస్తుంది. 5వ మరియు చివరి భాగం మహాప్రస్థానం. సరే, యుద్ధం గెలిచారు, రాజ్యమేలారు. ఆ తర్వాతేమిటి? కొంతకాలం తర్వాత పాండవులు తమ ఐహిక బంధాలన్నింటినీ, ఆ రాజ్యాన్ని వదిలేసి హిమాలయాల వైపు తమ చివరి ప్రయాణాన్ని మొదలుపెడతారు. దాన్నే మహాప్రస్థానమంటారు. ఇది కేవలం భౌతికమైన ప్రయాణం మాత్రమే కాదు, అదొక లోతైన ఆధ్యాత్మిక పరీక్ష. వాళ్లు ఆ హిమాలయాల పర్వతాలను ఎక్కుతుండగా దారిలో ఒక్కొక్కరుగా కింద పడిపోయి ప్రాణాలు విడుస్తారు. ద్రౌపదితో సహా 4 సోదరులు తమలో ఉన్న చిన్న చిన్న మానవ లోపాల వల్లే ఆ ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోతారు. ఆ కఠినమైన ప్రయాణంలో చివరిదాకా నిలబడింది ఎవరు? కేవలం యుధిష్ఠిరుడు మాత్రమే. తన జీవితంలో ఏనాడూ ధర్మాన్ని తప్పని అతని నైతికతే అతన్ని రక్షించింది. అందుకే ఆఖరికి యుధిష్ఠిరుడు మాత్రమే సశరీరంగా స్వర్గాన్ని చేరుకోబలిగాడు. నైతికతకు, ధర్మాచరణకు ఇంతకంటే అద్భుతమైన ముగింపు ఉంటుందా? ఇక ఈరోజు ఈ అద్భుతమైన విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నను మీ మనసులో ఉంచుతాను. ఆధునిక కాలంలో మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో చిన్న చిన్న యుద్ధాలలో నిజమైన ధర్మం అంటే ఏమిటి? అసూయ, కోపం, స్వార్థాలను వదిలేసి సరైన నిర్ణయం తీసుకోవడం మనకు మనం విధించుకునే అతిపెద్ద పరీక్ష కాదా? ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.